వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈరోజు ఎక్కడ విన్నా ఏం చేసినా రెండు విషయాలు బాగా మాట్లాడుతున్నారండి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి, సరే మళ్ళీ దాంట్లో ఏదో కాస్త ఎత్తుపల్లాలు. ఎందుకంటే ఓ పక్కన ఇరాన్ ప్రకటనలు, ఇంకో పక్కన అమెరికా ప్రకటనలు, ఇవన్నీ కూడా కామన్ అవుతున్నాయి. అలాగే దాడులు జరుగుతున్నాయి. మళ్ళీ పెరుగుతుందో తగ్గుతుందో ఈ హెచ్చు తగ్గులు ఇవన్నీ ఉన్నాయి. భారతదేశంలో చూసుకున్నప్పుడు మన దగ్గర పెట్రోల్ రేట్లు ఇలా పెంచారు, ₹115 దాకా అయ్యింది. హైయెస్ట్ అయితే హైదరాబాద్ అంటున్నారు ₹115 29 సంథింగ్ ఎంత నడుస్తుంది. మరి ఇవి ఎప్పుడు తగ్గిస్తారు అంటే దీనికి సంబంధించి చెప్తుంది ఇవి ఇప్పట్లో తగ్గించేది లేదు. మరి ప్రత్యామ్నాయం ఏంటంటే ఫ్యూయల్లో ఇథనాల్ కూడా కలుపుతున్నాం. అందుకే E20 పెట్రోల్ అంటే 80% పెట్రోల్ 20% ఇథనాల్ కలిపి వస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. గడ్కరీ గారు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ దీంట్లో వీళ్ళు చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే ఈ పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల్ని తగ్గించడం, విదేశీ మారక నిల్వలు సేవ్ చేసుకోవడం, అలాగే చెరుకు రైతులకి మేలు చేయడం. సో ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పేది యాక్చువల్ చెప్పాలంటే మంచి లక్ష్యాలే. ఇందులో ఎటువంటి డౌట్ మనం పెట్టుకోక్కర్లేదు. కానీ మంచి లక్ష్యం దీని వెనకాల ఉంది, ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి దానికి ప్రజల్ని సిద్ధం చెయ్యకుండా ఒక విధానాన్ని అమలు చేస్తే అది ప్రతికూలతే ఎక్కువగా సృష్టిస్తుంది ప్రయోజనం కంటే. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది తిట్టుకొచ్చి ఈ మాట తీశానని చెప్పని డీమానిటైజేషన్. ప్రజల్ని కనీసం దానికి ఇగో ఈ పర్టికులర్ టైం నుంచి మీరు కాస్త దీన్ని చూసుకోండి, డిమానిటైజేషన్ చేస్తున్నాము, ఉన్న నోట్లన్నీ రద్దు చేస్తున్నాము, కొత్త నోట్లు వస్తాయి అని చెప్పని దాని వెనక ప్రయోజనం ఏంటి అనేది కూడా చూపించారు. సినిమాల్లో కావచ్చు, చెప్పడం కావచ్చు, బ్లాక్ మనీ ఆర్ఎల్స్ కౌంటర్ ఫీట్ కరెన్సీ వీటన్నిటిని ఎరాడికేట్ చేయడానికి చేసామన్నది. ఆ ప్రయోజనం మంచిదే, కానీ ఇక్కడ ప్రజల్ని సిద్ధపరచడం అది ఎంత దాకా వెళ్ళింది, ఎంత ఇబ్బంది పడ్డాం. అండ్ ఆఫ్టర్ దట్ డిజిటల్ చేశారు, విచ్ ఇస్ ఫైన్, ఇబ్బంది లేదు. ఇప్పుడిప్పుడే ఇంకా ఎకానమీ అనేటువంటిది మంచిగా అవుతోంది, ఇబ్బంది ఏమీ లేదు. 2000 నోట్ని సైతం రద్దు చేశారు పూర్తిగా. ఉన్న చలామణిలో ఉన్నవి కూడా బ్యాంకుల్లో ఇచ్చేయండి అని చెప్పని అన్నారు, అది కూడా ఇబ్బంది లేదు. సో ఈ 2000 నోటుకి చేసినటువంటిదే ముందే చేసి ఉంటే బాగుండేది అనేటువంటిది ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ E20 పెట్రోల్ విషయంలో జరుగుతున్నటువంటి చర్చ కూడా సేమ్ ఇదే సిమిలర్ వేలో జరుగుతోంది. ఎందుకు అని చూస్తే ఈ ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, దాని వెనక ఉద్దేశం సరైందే, కానీ దాన్ని అమలు చేసిన తీరు మాత్రమే ఇప్పుడు లక్షలాది మంది వాహనదారుల్ని అయోమయంలోకి నెట్టేసింది. చాలా పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోల్ అందుబాటులో లేకపోవడం, ఈ E20 పెట్రోల్ని ఎక్కువగా విక్రయించడం, దీంతో ప్రజలకి ఎంపిక చేసుకునే అవకాశం లేకపోయింది అనేటువంటి విమర్శలు బలంగా వస్తున్నాయి. ఏం చెప్పాలి ఇక్కడ? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నా వాహనానికి E20 పెట్రోల్ అనేది సరిపోతుందా లేదా? మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎందుకంటే దేశంలో ఇప్పటికే కొన్ని కోట్ల సంఖ్యలో పాత మోడల్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ తిరుగుతూనే ఉన్నాయి, ఇంకా వింటేజ్ కూడా తిరుగుతున్నాయి. సో మరి ఇవన్నీ కూడా E20కి పూర్తిగా అనుకూలమా? అనుకూలం కాకపోతే వినియోగదారుడు రేపు ఏం చేయాలి? దీనికి స్పష్టంగా ఎవ్వరూ చెప్పడం లేదు. కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు వాళ్ళ కొత్త వాహనాలకి E20 అనే స్టిక్కర్ కూడా వేస్తున్నాయి. E20కి ఇవన్నీ కూడా అనుకూలం. అలాగే పాత వాహనాల విషయంలో మాత్రం ఇగో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మార్గదర్శకాలు ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. వాళ్ళు స్పష్టంగా ఇవ్వాల్సింది పోయి అందరికీ ఒక్కటే ఇంధనం అన్నట్టు వ్యవహరించడం దగ్గరే ప్రజల్లో అనుమానాలతో పాటు ఆగ్రహాన్ని కూడా పెంచుతోంది. దేశంలో అనేక ప్రాంతాల్లో, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఆ వీడియోస్ ఇవన్నీ, ఈ వాహనదారులందరూ కూడా ఒకే ఒక సమస్య చెప్తున్నారు, అయ్యా E20 పెట్రోల్ వాడిన తర్వాత మాకు మైలేజీ తగ్గింది. అలాగే కొంతమంది ఏమో వాహన పనితీరులో మాకు మార్పులు కనిపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలోను ఆటోమొబైల్ ఫోరమ్స్లో కూడా చర్చ జరుగుతోంది. మరి ఈ ఫిర్యాదులన్నీ నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి అధికారికంగా శాస్త్రీయమైనటువంటి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. మొన్న మధ్యన ఈ E20 పెట్రోల్ లేదంటే ఇథనాల్ ఆధారిత వెహికల్ అనేది కొత్తగా రెడీ అవుతోంది అని చెప్పి మారుతి సుజుకి వాళ్ళది పెట్టారు, వ్యాగనార్ వస్తుంది అని. మరి అంటే కొత్తగా ఇప్పుడు ఆ వ్యాగనార్ వస్తుంది, మరి బిఫోర్ ఉన్నటువంటి ఈ B6 వెహికల్స్ అని BS4 BS5 BS6 దాకా వచ్చాం కదా, రేపు BS7 అంటారు, BS8 అంటారు, ఇంకోటి అంటారు. మరి అంతకు ముందు ఉన్నటువంటి వెహికల్స్ పరిస్థితి ఏంటి? దానికి ప్యూర్ పెట్రోల్ మనం ఎక్కడ దొరుకుతుంది? మాకు మేము E20 కొట్టించుకోవడానికి లేదు, కార్బొరేటర్లు పాడైపోతాయి, లేదంటే ఇంజిన్ పాడైపోతుంది, వెహికల్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. మరి వాటికి ఏం చేయాలి? సో ఈ ప్రజల సందేహాల్ని నివృత్తి చేయకుండా ప్రభుత్వం మౌనం పాటిస్తే ఈ అపోహలన్నీ నిజాలుగానే మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చెప్పకపోతే సోషల్ మీడియా తీర్పు చెప్పేస్తోంది, ఆల్రెడీ ఇప్పటికీ చెప్పేసింది.
మరి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి అవగాహన కల్పించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు అనేవి ఊపందుకున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకొని ఈ ఇథనాల్ పరిశ్రమలు, కుటుంబ వ్యాపారం మీద ఆధారాలు లేని ఆరోపణలు చాలా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ లక్షలాది మంది రైతులకి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళందరికీ కూడా మంచి చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశం ఉంది వెనక. కానీ దాంట్లో ఇంకేమి మొత్తం అంతా కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించి గడ్కరీ కొడుకు సంబంధించినటువంటి కంపెనీలు ఇవే అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ వ్యాపారాల్లో లేరా? అది కూడా ఉంది. సో ఇవన్నీ వైరల్ అవుతుంటే మరి ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి కదా. మరి ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇలాంటి ప్రచారాలకి అవకాశం కల్పించింది ఎవరు అసలు? ప్రజలకి పూర్తి సమాచారం ముందే ఇచ్చేస్తే ఇవన్నీ కూడా రాదు కదా. సో వ్యవస్థ విఫలమైంది ఇక్కడ. శాస్త్రీయంగా ప్రజలకి వివరించాల్సినటువంటి అంశాన్ని ప్రచార దయాదాక్షిణ్యాలకు వదిలేసి ఇలాంటి ఊహాగానాలు రావడం మరి సహజమేగా. అప్పుడు వాళ్ళు వదిలేసినప్పుడు మీరు చెప్పకుండా వదిలేశారు అంటే ఎవడో ఒకడు ఏదో చెప్తాడు, అది వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి వచ్చినా కూడా ఏమీ ఉండదు కదా. ఇక్కడ ఇంకొకటి అడుగుతున్నారు ప్రజలు చాలా సింపుల్గా, E20 మంచిది అని మీరు నమ్మితే ఎవ్వరూ కూడా వ్యతిరేకించట్లేదు. కానీ E10 లేదా సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచి మీరు ఏది వాడాలి అనేది ఎంపిక, అంటే ప్రజలు ఏం వాడాలి అనే ఎంపిక ప్రజలకే ఇవ్వండి అంటున్నారు. ఫస్ట్ E10 అన్నారంటే 10% ఇథనాల్ కలపాలి. ఇంకా మాట్లాడితే E5 కూడా ప్రయోగాలు చేసి లేదు 5 మనకి ఎలాగో టెస్టింగ్లో మనకి ఫలితాలు ఇచ్చింది కాబట్టి డైరెక్ట్గా E10కి వెళ్దాము సరిపోతుంది అన్నారు. ఫైన్, డైరెక్ట్గా E10 తీసుకొచ్చారు. దానికంటే ముందు మనకు ఉన్నటువంటిది ప్యూర్ పెట్రోలు, తర్వాత E10, ఇప్పుడు E20. సో ఇక్కడ ఈ రెండింటితో పాటుగా E20 పెట్టి ఇందులో ఏది వాడుకోవాలి? 3 రకాల పెట్రోల్స్. బాబు దీనికైతే కాస్ట్ ఇంత, దీనికి కాస్ట్ ఇంత, దీనికి కాస్ట్ ఇంత, ఎంపిక ఇవ్వండి. రూపాయి ఎక్కువైనా కానీ బండి నాశనం అయిపోకుండా పెట్టుకుంటాం కదా ప్రజలు. ఇదేం అన్యాయమైన డిమాండ్ కాదుగా. ప్రజాస్వామ్యంలో వినియోగదారుడికి ఎంపిక హక్కు అనేది ఉండి తీరాలి. ఏం వాడాలి అనేది పెట్టేటువంటి కన్జ్యూమర్ పెట్టుకోవాల్సినటువంటిది. ముఖ్యంగా కోట్ల రూపాయల విలువైనటువంటి వాహనాలు, అది బైకులు కావచ్చు, కార్లు కావచ్చు. ఇప్పుడు రోల్స్ రాయిస్ ఉందండి, 12.5 కోట్లు ఇప్పుడు రోల్స్ రాయిస్ నెక్స్ట్ వెర్షన్ కారు. నేను కొనుక్కున్నా తీసుకొచ్చి, అండ్ ఆఫ్ కోర్స్ మనకు అంత సీన్ లేదు, అది వేరే విషయం అనుకోండి. తెచ్చుకున్నాను నేను. దాని ప్రకారం అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని ఇంజిన్ ఏంటి అనేది చూస్తే ఇప్పటి స్టాండర్డ్స్ ఈ పెట్రోల్కి సంబంధించింది కాదు, అది ప్యూర్ పెట్రోల్ తోటే నడుస్తుంది. కానీ నేను తీసుకొచ్చి ఇక్కడ E20నే పెడతాను అంటే నేను 12.5 కోట్లు పెట్టి కొనుక్కొని ఈ పని చేయనటువంటిది నేను వేసుకోవాలా? ఇంకా భారం పెట్టుకోవాలా నేను? ఇది ఇన్ జనరల్గా అడిగేది. సరే 12.5 కోట్లు వద్దండి, లేటెస్ట్ ఎడిషన్లో వచ్చేటువంటి కొన్ని కార్లు ఉన్నాయి, 3.5 లక్షల ఎంతో ఉంది, 3,99,000. అది పెట్టుకున్నా సరే నేను వాడాల్సినటువంటి పెట్రోల్ లేదంటే డీజిల్ ఏంటి, నేను అదే వాడుకుంటా. లేదు ఆప్షన్ పెట్టారు మీరు, ఆప్షన్ పెట్టినప్పుడు నేను ఏది తీసుకోవాలి అనేది నాకు ఉండాలి హక్కు. అంతేగాని నువ్వు ఏ కార్ అని కొనుక్కో నేను ఇచ్చే పెట్రోల్ వాడాలి అంటే మీరెవరక్కడ డిసైడ్ చేయడానికి? ఎందుకని? సో ఇక్కడ కోట్ల రూపాయల విలువైన వాహనాల విషయంలో సైతం ప్రభుత్వం ఒకే విధానాన్ని బలవంతంగా అమలు చేస్తున్నాము అనేటువంటి భావన ఎవ్వరికీ కూడా కలగకూడదు, ఈవెన్ సామాన్యుడికి కూడా. సో దీని మీద ఈ E20 విధానాన్ని వెనక్కి తీసుకోవాలా వద్దా అనేటువంటిది వేరే చర్చ. కానీ వెంటనే చేయాల్సిన పని మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఏ వాహనాలు E20కి పూర్తిగా అనుకూలం అనేది ఒక అధికారిక జాబితా విడుదల చేయాలి. పాత వాహనాల వినియోగదారులకి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోలు లేదంటే E10 ఇవి రెండు కూడా అందుబాటులో ఉండేలా చూడాలి. అలాగే మైలేజు, ఇంజిన్ పనితీరు, దాని మీద దీర్ఘకాల ప్రభావాల మీద పారదర్శకమైనటువంటి అధ్యయనాల్ని ప్రజల ముందుకు తీసుకురావాలి. ఇక్కడ పర్యావరణ పరిరక్షణ ఎంత ముఖ్యమో ప్రభుత్వానికి ప్రజల నమ్మకం కూడా అంతే ముఖ్యం. ప్రజలను ఒప్పించి మీరు తీసుకెళ్లే విధానాలు అవి విజయవంతం అవుతాయి. కానీ బలవంతంగా మా నెత్తి మీద రుద్దుతాము అనేటువంటి విధానాలు మాత్రం మీ మీద వ్యతిరేకతని మాత్రమే పెంచుతాయి. సో E20 మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మౌనం వదిలి ప్రజల అన్ని సందేహాలకి, చిట్ట చివరి సందేహానికి సైతం సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. చెప్పకపోతే తిప్పలు మాత్రం తప్పవు. ఆల్రెడీ తిప్పలు పడుతున్నటువంటి వాళ్ళకి అవి లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. బికాస్ మీరు నడుస్తున్నటువంటిది సామాన్య జనం కడుతున్న పన్నుల మీద అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాలు, మీ సలహాలు, సూచనలు కూడా తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.